మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న 2 కీలక నిర్ణయాలపై ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. అవే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మరియు ఆరోగ్యశ్రీ ప్రక్షాళన. అసలు ఈ వివాదం ఎందుకు, ఎవరి వాదనలో ఎంత బలం ఉంది అనేది లోతుగా గమనిస్తే, జగన్ ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలనలో 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించారని అడుగులు ముందుకు వేసింది. వాటిలో 5 ఇప్పటికే ప్రారంభమై మిగతావి దాదాపు నిర్మాణం పూర్తయ్యే పరిస్థితికొచ్చాయి. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వీటిని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై జగన్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ఎందుకు పెట్టలేదని జగన్ ప్రశ్నించారు. ఈ కాలేజీలు ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ పెరిగిందని, ఆ ప్రభుత్వ ఆస్తులను తమ వారికి కట్టబెట్టడానికి చంద్రబాబు ఈ ప్రైవేటీకరణ ప్లాన్ వేశారని ఆరోపించారు. ఈ నిర్ణయంతో చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు అని, రేపు తాము అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. ఇక రెండో వివాదం విషయానికొస్తే, కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని 25 లక్షల బీమా పథకంగా మార్చాలని నిర్ణయించింది. దీనిపై కూడా జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడం ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుందని జగన్ అన్నారు. బీమా కంపెనీలు లాభాల కోసమే పనిచేస్తాయని, క్లెయిమ్ల పరిష్కారంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. సామాన్యులు ఈ పథకాన్ని వాడుకున్నా వాడుకోకపోయినా 25 లక్షల బీమా కోసం ఏటా 5,000 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని, ఇది సాధ్యమేనా అని జగన్ ప్రశ్నించారు. ఇది కేవలం తమ అనుచరుల కంపెనీలకు లాభం చేకూర్చడానికి చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు. మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ 2 నిర్ణయాలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ, ఆరోగ్య రంగంలో ప్రైవేట్ జోక్యంపై జగన్ లేవనెత్తిన ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.